మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఈ ఉదయకాల సమయమున అందరికీ కూడా శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినం మనం ప్రాముఖ్యమైన సమయమునకు వచ్చినాం. అందులో గొప్ప పండుగ దినం. ఇట్టి పండుగ దినం నాడు మరి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క లేఖనములను మనం ధ్యానిస్తాం. మరి ఇటు ప్రాముఖ్యమైన దినము మరి మట్టల ఆదివారం. మట్టల ఆదివారమును గూర్చి మనం క్లుప్తంగా మరి ప్రభు యొక్క వాక్యములను ధ్యానిస్తాం. చూద్దాం. అది పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను శుభవార్త మరి 12వ అధ్యాయము 12వ లేఖనము నుండి 15వ లేఖనం వరకు మనం చదువుకుందాం. చూడండి. మరునాడు ఆ పండుగకు వచ్చిన బహు జన సమూహము యెరూషలేమునకు వచ్చుచున్నాడని విని ఖర్జూరపు మట్టలో పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరిట వచ్చుచున్న ఇజ్రాయేలు రాజు స్తుతింపబడును గాక అని కేకలు వేసిరి. సియోను కుమారి, భయపడకము, ఇదిగో నీ రాజు గాడిద పిల్ల మీద ఆసీనుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడిన ప్రకారము యేసు ఒక చిన్న గాడిదను కనుగొని దాని మీద కూర్చుండెను. ఆమేన్. చూడండి, ఇటు పరిశుద్ధ గ్రంథముల నుండి రాయబడినటువంటి ఇటు లేఖనము, మరి అలాగే ప్రవచన వాక్యాన్ని కూడా మనము ఒక్కసారి చూడొచ్చు. అది జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ లేఖనాన్ని కూడా మనం స్పష్టంగా ఈ దినమున చదువుకుందాం. చూడండి, ప్రవచన లేఖనం ఏ రీతిగా మరి ఇంతకంటే ముందుగా వ్రాయబడి ఉన్నది. సియోను నివాసులారా బహు సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ ప్రవచన వాక్యము ప్రకారముగా మరి అదే రీతిగా యోహాను శుభవార్తలో కూడా మనకు స్పష్టంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు, మరొక గ్రంథంలో కూడా మత్తయి శుభవార్తలో కూడా 21వ అధ్యాయంలో 1 నుండి 13 వరకు కూడా మనకు స్పష్టమైన లేఖనములు దర్శనమిస్తూ ఉన్నాయి. చూడండి, యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గరకు ఉన్న బేత్బగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి, కట్టబడి ఉన్నటువంటి గాడిదను గాడిద పిల్లను తోలుకొని రండి అని చెప్పడం అందులో చూస్తాం. ఇవి ఎవరైనాను మిమ్మలను అడిగిన ఎడల ఇవి ప్రభువుకు కావాలనని మీరు చెప్పుడి, వారి మీకు తోలి పంపుతారు అని చెప్పాడు. మరి ఆ రీతిగా మరి ప్రభువుకు కావలసినవని వాటిని తోలుకొని మరి రావడం, ప్రవచన వాక్యం కూడా ఇక్కడ నెరవేర్చబడుతూ ఉన్నది. మరి ఇట్టి ప్రవచన వాక్యములను మనం చూసిన తర్వాత మరి నెరవేర్పుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి గాడిదను గాడిద పిల్లను తోలుకొని రమ్మనడం, అట్టి గాడిద పిల్ల మీద తను కూర్చొని రావడం అని కూడా మనం చూస్తూ ఉన్నాం. అట్టి గాడిద పిల్ల మీద మరి అనేక మంది జనులైతేనేమి శిష్యులైతేనేమి గాడిద పిల్ల మీద బట్టలు వేసి వాటి మీద ప్రభువులు వారిని ఎక్కించడం, అంతేకాకుండా జనులు ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద వచ్చుచుండగా గాడిద పిల్ల యొక్క పాదములు కందిపోకుండా అనేకమైన మట్టలను మరి ఆకులను లేత ఆకులను కోసి కొమ్మలను వేసి ప్రభువులు వారికి స్వాగతం చెప్పడం మనం చూస్తున్నాం. ఇటు పరిశుద్ధ గ్రంథములను మనకు పరిశీలించక
ప్రభువులు వారు ఇక్కడ ప్రత్యేకంగా మనకు గుర్తు చేస్తున్నది ఒకటి. ఇటు ప్రత్యేకత కూడా ఇందులో ఉన్నది. ప్రభువులు వారు శిలువ మరణం అనే యుద్ధానికి బయలుదేరచ్చు ముందుగా ఆ యుద్ధములో నేను గెలవబోతూ ఉన్నాను అని ఒక విజయ బాహుట ఎగరవేయడం ఈ యొక్క మట్టల ఆదివారం నాకు చిహ్నం. అవును, ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమైన యుద్ధమునకు బయలుదేరుతున్నాడు. ఇట్టి మరణమని యుద్ధములో గెలవదగిన వారు ఈ లోకంలో ఎవ్వడూ లేడు. ఎందు వెదకినా కూడా ఎవ్వరూ ఈ లోకంలో కనిపించరు. ప్రత్యేకమైనటువంటి సంతోషం ఏంటంటే ప్రభువుల వారు సిలువ అంటే మన శ్రమల కొరకు మన పాపములను సిలువలో మోసి సిలువ వేయబడి ఆ సిలువలో మరణము పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున నేను యుద్ధము నుండి గెలవబోతున్నాను అని ప్రకటించడమే గొప్ప శుభవార్త. అంతేకాదు, ఇది విజయానికి సూచిక. ఇది విజయానికి సూచిక. అందుకే ఈ పండుగ నిజమైన పండుగ అని లేఖనములు సెలవిస్తున్నాయి. మరి నిజమైన పండుగ సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఈ సృష్టిలో తను ఇష్ట రూపముగా నిర్మించుకున్నటువంటి సర్వ మానవాళి యొక్క పాపములను మోయడానికి ఈ లోకానికి రావడం ఒక గొప్ప భాగ్యమైతే, అట్టి పాపములను మోసి సిలువ యాగము చేసి మరణమనే యుద్ధము నుండి నేను గెలుస్తున్నానని విజయబాహుట ఎగరవేయడమే గొప్ప సందేశం ఈ లోకానికి. ఈ సందేశమును వినగలిగిన వారెవరు, ఆలోచించగలిగిన వారెవరు, ఆచరణలో మరి దాన్ని ఆచరించగలిగిన వారెవరు ఈ లోకంలో లేరు. ఎందుకంటే మనము ఇంకను మరి అట్టి పాపములోనే కొనసాగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వసార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇకనైనను మన పాపము అనగానే మనం ఏం పాపం చేశామని ఒక్కసారి మనల్ని మనం తడువుకుంటాం. పాపము చేసి కూడా పరధ్యానంలో డంభంగా మాట్లాడతాం. అదే మన ఈ లోకంలో చేస్తున్నటువంటి దుష్టత్వము, దుష్ట సాంగత్యము, దుష్ట క్రియలు, మోసం, దగ, నమ్మక ద్రోహం, నమ్మించి మోసం చేయడం, కపటం, అసూయ, ఇవన్నీ కూడా పాపమే. ఇవన్నీ కూడా పాపమే. ఇవన్నీ కూడా పాపమనే శ్రమలను ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ యాగములు సిలువలో మోసినటువంటి ఆ యొక్క శ్రమలన్నీ కూడా సర్వ మానవాళి చేస్తున్నటువంటి ఇట్టి పాపాన్ని. అందుకే సిలువ ప్రత్యేకంగా దేనికి సాదృశ్యమైనదంటే మన శ్రమలకే సాదృశ్యమైనది. మన శ్రమలను కొట్టివేసి మనకు సుఖాన్ని అందించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. అందుకే ఆయన సృష్టికర్త అయ్యాడు. లేకపోతే ప్రతి మనుషుడు ఒక సృష్టికర్తే. పాపానికి ఒక సృష్టికర్త ఒకడైతే, అన్యాయానికి ఒక సృష్టికర్త ఒకడైతే, దుష్టత్వానికి ఒక సృష్టికర్త అయితే, ఎన్నో విధాలుగా అసూయకు ఒకడు సృష్టికర్త. అంటే ఈ లోకంలో ప్రతి దానికి ఒక సృష్టికర్త ఉన్నాడు. వీటన్నిటినీ మోయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికర్త ఈ లోకానికి రావాలి. ఈ లోకానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే నిజమైన సృష్టికర్త. ఇట్టి సృష్టికర్త సర్వలోక పాపములను, దోషములను, సర్వలోక భారాన్ని మోయడానికి వచ్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇట్టి గొప్ప మరి సృష్టికర్త అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఇటు దేవుడు ఈ లోకంలో ఎందెదికినా మనకు కనిపించడు, ఎందు వెతకినా కూడా మనకు కనిపించడు. అందుకే సియోను కుమారి భయపడకము, నీ రాజు సాత్వికుడై గాడిద పిల్లను ఎక్కి వచ్చుచున్నాడు, నువ్వు సంతోషించడి, ఉల్లాసముగా గంతులు వేయడి.
నువ్వు ఉల్లసించుడే అని ప్రవచన వాక్యం జకరియా గ్రంథంలో చెప్పబడింది. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకమునకు రాజు అయి ఉన్నాడు. సర్వలోకమునకు రాజు అయినాడు. సర్వలోకమునకు రాజు అయినాడు. రాజులకు రాజు నా యేసయ్యా. ఆయన రాజులకు రాజు, సర్వ సృష్టికర్త ఆయన. మరి అట్టి రాజులకు రాజు ఈ దినమన మన పాపములను మోయడానికి ఈ లోకానికి వచ్చాడు. పాపమును మోయడానికి వచ్చాడు. ఆ పాపమును మోసి మరణమనే యుద్ధము నుండి మరలా తిరిగి లేచి గెలిచిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. మరణమును గెలిచిన వాడు, మరణమనే యుద్ధమును గెలిచిన వాడు, ఆ యుద్ధమును గెలుస్తున్నాను అని ముందుగానే విజయ బాహుట ఎగరవేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తును మనము ఇప్పుడు చూస్తూ ఉన్నాం. చూడండి, అంతేకాదు ప్రభువులు వారు అంటున్నారు, ప్రభువులు వారు గాడిదను గాడిద పిల్లను ఎక్కి రావడం దేనికి సాదృశ్యం? గాడిదను గాడిద పిల్లను ఎక్కి రావడం దేనికి సాదృశ్యమైనదో ప్రభువులు వారు స్పష్టంగా తెలియజేస్తుంది. మానవ జాతి అంతా కూడా అపరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉన్నది. ఏ ఒక్కరిలో కూడా పరిశుద్ధత లేదు. ఏ ఒక్కరిలో కూడా, అది పెద్దలైనా, అది పిల్లలైనా, యవనస్తులైనా, నడి వయస్కులైన సమస్తము కూడా అపరిశుద్ధతలో జారిపోయి ఉన్నది. అపరిశుద్ధతలో జారిపోయి పడిపోయి ఉన్నారు. ఎవ్వరిలో కూడా పరిశుద్ధత కనిపించడం లేదు. అంతేకాదు, చూడండి, నేను అపరిశుద్ధతలో ఉన్నాను అనే ఆ ధ్యాస గాడిదకి అసలు ఉండదు. నేను అపరిశుద్ధతలో, అపరిమితమైన అపరిశుద్ధతలో ఉన్నానని ఆ ధ్యాస గాడిదకు ఉండదు. అందుకే అది పరధ్యానంలోనే ఉంటుంది. కానీ ఈ లోకంలో ప్రతి ఒక్కరూ చేస్తున్న పాపాలను కప్పిపెట్టుకొని డంబముగా మరి పరధ్యానంలో ఉంటున్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. డంబముగా పరధ్యానంలో జీవిస్తున్నటువంటి లోక ప్రజలను చూస్తున్నాం. అబ్బే, నేనేం తప్పు చేయలేదు, నేనేం పాపం చేయలేదు, చేసేసినవన్నీ చేసేస్తారు. కానీ డంబముగా మాటలు మాత్రం ఉంటాయి. నమ్మక ద్రోహం చేసేస్తారు. డంబముగా మాత్రము మాటలు ఈ లోకంలో పరధ్యానంగా చెప్పేస్తాం. ఏం లేదు, ఏం చేయలే. మరి చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి అట్టి గాడిదికే తెలియని అపరిశుద్ధత. ఈ లోకములు గాడిద కంటే కూడా అపరిశుద్ధతలో మనం జారిపోయి ఉన్నాం. గాడిద కంటే కూడా అపరిశుద్ధతలో పడిపోయి మనం నటిస్తూ ఉన్నాం. ఏ నాడు కూడా మన పాపములను ఒప్పుకొని ప్రభువులో జీవించం కూడా. నటిస్తాం, పాపములను ఒప్పుకోం. అందుకే పరధ్యానంలో నటిస్తున్నటువంటి జనులను మనం ఈ లోకంలో చూస్తున్నాం. ఇట్టి జనులను విడిపించాలి. ప్రభువు యొక్క ఆకాంక్ష, ఆశ. తను ఎంతో ఇష్టముగా ఈ లోకము మీద అధికారమును పొందుకొని లోకములో సర్వమును నీ ఆధీనంలో ఉంచుకోండి అని మానవులను సృజించితే ఇట్టి మానవులు లోకమును లోబరుచుకోమన్నాడు. కానీ లోకమునకు దాసోహం అని చెప్పలా ప్రభువులు వారు. లోక మర్యాదను కోరుకోమని చెప్పలా ప్రభువులు వారు. లోకమును లోబరుచుకో, యథార్థత, నీతి, సత్ప్రవర్తన, పరిశుద్ధతకు, పరిపూర్ణతకు చిహ్నముగా మీరు ఉండండి అన్నాడే. కానీ మనం అలా ఉండలేకపోతున్నాం. మరి అలా బ్రతకలేకపోతున్నాం. అసలు నిజంగా చెప్పాలంటే ఈ లోకములో ఎంత అపరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నామో తెలుసా? గాడిద పరధ్యానంలో ఉన్నా కానీ అది ఒకే వస్తువును తినదు. గాడిద పరధ్యానంలో ఉన్నా ఆ వస్తువును, ఆ యొక్క పదార్థాన్ని వాసన చూసి ముక్కు గాలితోనే నెట్టి పక్కకు నెట్టి మిగిలిన పదార్థాన్ని తింటారు. కానీ అలా కాదు, మనం దానిని వాసన చూస్తాం, ముక్కులతో వాసన చూస్తాం, నోటితో గొబ్బుక్కున నమిలి మింగతాం. నువ్వు చస్తావని తెలిసి కూడా దాన్ని తింటాం, నువ్వు చస్తావని తెలిసి కూడా దాన్ని తాగుతాం.
ఎంత దౌర్భాగ్యంగా ఉన్నదంటే మానవ దుస్థితి, గాడిద కంటే కూడా హీనమైన అపరిశుద్ధమైన స్థితిలో మానవుడు ఈ లోకంలో బ్రతుకుచున్నాడు. ఆ పదార్థం ఏంటి అని సందేహంగా ఆలోచిస్తూ ఉన్నారా? ఆ పదార్థమే పొగాకు. ఆ పదార్థమే పొగాకు. చూడండి, మరి ఎక్కడ పడినా గంజాయి, ఎక్కడ పడినా పొగాకు, ఎక్కడ పడినా విపరీతమైనటువంటి డ్రగ్ అలవాట్లకు బానిసలైపోయినటువంటి మానవ జాతిని చూస్తా ఉన్నాం మనం. అంటే గాడిద వీటన్నిటిని తినదు కానీ మానవుడు తింటున్నాడు. నువ్వు సస్తావని దాని మీద రాస్తున్నా కూడా దాన్నే స్వీకరిస్తూ ఉన్నాం. అంటే గాడిద కంటే అపరిశుద్ధమనే స్థితిలో మానవుడు ఉన్నాడనే కదా అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించామా? గాడిద పరధ్యానంలో ఉందే కానీ దాని అపరిశుద్ధత తనకు తెలియకపోవచ్చు, కానీ పరధ్యానంలో ఉంది. అయినా కూడా తనకు నచ్చని ఆ పదార్థాన్ని తినదు, ప్రతి ఒక్క దాన్ని తింటదు. కానీ మానవుడు అలా కాదు, అన్నిటినీ తింటాడు. కానీ గాడిద తినని పదార్థాన్ని కూడా మానవుడు తింటున్నాడు, సస్తున్నాడు. మరి మరణిస్తున్నటువంటి ఈ మరణము ఎక్కడికేస్తుందంటే నరకములోనికి పడవేస్తుందనే విషయాన్ని ఎన్నడెన్నడూ కూడా గ్రహించలేని మానవ స్థితిని దేవుడు ఈ రీతిగా మార్చాలని ఎదురు చూస్తూ ఉన్నారు. చూడండి, అందుకే ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు. గాడిదను ఎక్కాడు, గాడిద పిల్ల మీద వస్తూ ఉన్నాడు. కానీ మీ భారాన్ని మోస్తున్నా మీరు సంతోషించండి. సియోను కుమార్తెలారా, మీరు సంతోషించుడి, ఉల్లసించుడి, ఉత్సాహముగా గంతులు వేయుడి. మీ రాజు సాత్వికుడై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు అని ఈనాడు సంతోషించేవారు ఎంతమంది? అయ్యో, మన పాపాలను ఎడ కొట్టేస్తాడు, మనం ఇంకా పాపం చేయలేమేమో, ఇంకా దోషం చేయలేమేమో, ఇంకా నువ్వు అపరిశుద్ధతలో జీవించలేమోనని బాధపడేవారు కూడా ఈ లోకంలో లేకపోలేదు. ఎందుకంటే ఇటు అపరిశుద్ధతను కొట్టివేయడానికి వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించాలంటే భయం, బాధ, ధైర్యం చాలదు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి చెడు గుణాలను, చెడు అలవాట్లను, చెడు యొక్క వ్యసనాలను వదులుకోలేని మానవ స్థితిని మార్చడానికి వస్తున్న ప్రభువైన యేసుక్రీస్తును బట్టి సంతోషించేవారు ఎవరు? ఎంతమంది? ఆనాడు ఎంతో మంది సంతోషించి ప్రభువులు వారికి ఎదురేగినటువంటి స్థితిని కూడా మనం యెరూషలేము యొక్క జనులను చూస్తున్నాం. మనం ఈనాడు ఆలోచించండి, వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం, ఒక చెవిన విని ఒక చెవిన వదిలేస్తున్నాం, ఒక చెవిన విని ఒక చెవిని వదిలేస్తున్నాం. అంతేకాదు, సేవకుడును అనుసరించుతున్న వారు అనేక మందే, కానీ వాక్యమును అనుసరించేవారు అతి కొద్ది మంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వారు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ఇంకా కూడా మనం చేస్తున్నటువంటి ప్రతి దినము చేస్తున్నటువంటి ఇటు అపరిశుద్ధమైన క్రియల నుండి, మోసముల నుండి, నమ్మక ద్రోహముల నుండి ఇంకనైనాను మనం విడుదల పొందడానికి ఏ మాత్రము సంతోషించకూడదోనని ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఒక్కసారి మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు యెరూషలేము జనులు ఉల్లాసంగా, ఉత్సాహంగా గంతులు వేస్తూ ప్రభువైన యేసుక్రీస్తుకు ఎదురేగారు. గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి గాడిద పిల్లను ఎక్కి వస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు ఎదురేగి జై జై ధ్వానాలు చేస్తున్నారు యెరూషలేము జనులు జై జై ధ్వానాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఎంతటి ఆ జై జై ధ్వనాలంట మిట్టాయంట. ఎంతో ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. మరి ఈ దినమున మనం ఎంతమందిని ప్రభు యొక్క క్రియలకు స్వాగతం పలుకుతున్నాం? ప్రభు యొక్క మాటలకు స్వాగతం పలుకుతున్నాం? ప్రభు యొక్క లేఖనములకు ఎంత మాత్రం మనం స్వాగతం పలుకుతున్నాం? ఒక్కసారి మనలను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సార్వత్రిక సంఘములో ఉన్న విశ్వాసులారా, ప్రజలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు, ఒక రాజకుమారుడు వేరొక రాజ్యం మీద యుద్ధము చేయడానికి వెళితే ఆ యుద్ధములో విజయాన్ని పొందుకొని తిరిగి వచ్చినప్పుడు ఆ రాజు పట్టాభిషేకం చేస్తాడు ఆ కుమారుని.
ఆ రాజు పట్టాభిషేకాన్ని చేస్తాడు ఆ రాజకుమారుడికి. కానీ ఇక్కడ చూడండి, శిలువ యుద్ధాన్ని గెలిచే ముందు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసుకు పట్టాభిషేకం చేయబోతున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. శిలువ యుద్ధాన్ని గెలిచే ముందుము, మరణమనే యుద్ధమును గెలిచే ముందుగాని తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు యేసు క్రీస్తుకు యెరూషలేము దేవాలయములో పట్టాభిషేకము చేయబోతున్న దినం ఈ దినమున. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. యెరూషలేము దేవాలయములో ప్రభువైన యేసుకు పట్టాభిషేకం చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి. ఎంత మహిమ కలిగినటువంటి దినం ఈ దినం. ఎంత మహిమ కలిగినటువంటి దినాన్ని మనం చూడబోతున్నామో చూడండి. అందుకే చూడండి, అయితే ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? కుమారుడైతే గాడిద పిల్ల మీద వస్తున్నాడు, ఊరేగుతున్నాడు, జై జయ ధ్వానాలతో ఊరేగుతున్నాడు. మరి తండ్రి ఎక్కడున్నాడు? గాడిద పిల్ల ప్రక్కనే ఉన్నాడు. గాడిద పిల్ల ప్రక్కని మరి గాడిద మీద పరిశుద్ధాత్మ దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు గాడిద పరిశుద్ధపరచబడింది, గాడిద పిల్ల కూడా పరిశుద్ధపరచబడింది. ఇప్పుడు చూడండి, పెద్దలు పరిశుద్ధపరచబడాలి, పిల్లలు పరిశుద్ధపరచబడాలి, యవనస్తులు పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ లోకములో అపరిశుద్ధతలోనే ఉన్నారు. అన్నీ చేసేసి డంబముగా ప్రవర్తిస్తున్నటువంటి పరధ్యానములో ఉన్నటువంటి తండ్రులు, బిడ్డలు, కుమారులు అందరూ ఈ రీతిగానే ఉన్నారు. వీరికి మారు మనసు కలుగు చేయాలి, వీరిలో మార్పును చూడాలని ఆ యొక్క తండ్రి ఆశ, కుమారుని ఆశ కూడా. చూడండి, ఇటు గాడిద మీద పరిశుద్ధాత్మ దేవుడు, గాడిద పిల్ల మీద యేసు యెరూషలేము దేవాలయములకు వచ్చారు. మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రత్యేకంగా మనం గమనించాలి. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు తండ్రి కుమారుడును గణపరిచాడు. ఇప్పటి వరకు తండ్రి ఈ లోకంలో ఉన్నటువంటి యేసును గణపరిచాడు, అట్టి కుమారుడును గణపరిచాడు. ఇప్పుడు తండ్రిని కుమారుడు గణపరుస్తున్నాడు. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగుగాక, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు తండ్రిని కుమారుడు గణపరుచుతున్న సమయము రాబోతూ ఉంది. లేఖనములలో స్పష్టంగా మనము చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 11వ లేఖనాన్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్ష రసములు తన బట్టలను, ద్రాక్షల రక్తములు తన వస్త్రములను వదుకును. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ద్రాక్షావల్లికి తన గాడిదను కట్టాడు. పితరులో మోసినటువంటి ఈ యొక్క పాప భారమునకు తండ్రి సాదృశ్యంగా నిలబడ్డాడు. ఇక్కడ తండ్రి అట్టి ద్రాక్షావల్లికి కట్టబడినటువంటి గాడిద. అంతేకాదు, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టాడు. ఉత్తమ ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తు వారు. ద్రాక్షావల్లి తండ్రి అయిన పరిశుద్ధాత్మ దేవుడైతే, ఇక్కడ ఉత్తమ ద్రాక్షావల్లి ప్రభువైన యేసుక్రీస్తుగా ఇక్కడ నిలబడుతున్నారు. చూడండి, ప్రత్యేకంగా పరిశుద్ధ లేఖనం ఎంత స్పష్టంగా చెప్తూ ఉందంటే, ద్రాక్షావల్లికి గాడిదను కట్టి
ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్ల సాదృశ్యంగా వెళ్తారు. ఇట్టివారంట ద్రాక్షల రసములో తన బట్టలను ఉతుక్కోమంటున్నారు. ద్రాక్షల రసములో మీ బట్టలను ఉతుక్కోండి, ద్రాక్షల రక్తములో మీ వస్త్రములను ఉతుక్కొనడి. చూడండి, ప్రభువులు వారు స్పష్టంగా వాక్యం సెలవిస్తూ ఉంటారు. మీ వస్త్రములను గొర్రె పిల్ల రక్తములు ఉదుకుకొని తెలుపు చేసుకునుడి అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మహాశ్రమల నుండి వచ్చిన వారు వీరెవరు, వీరు ఎక్కడ నుండి వచ్చారు అని యెహోవాను మరి ప్రకటనల గ్రంథము 7వ అధ్యాయము 13 నుండి 18 వరకు మనం చూస్తే మనకు అర్థం అయిపోతుంది. మరి ఇప్పుడు ఉత్తమ ద్రాక్షావల్లి ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తములో వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకున్నటువంటి మనం సర్వలోక మానవాళి, తెలుపు చేసుకున్నటువంటి సర్వలోక మానవాళి రక్తములో ఉతుక్కున్నటువంటి బట్టలను వస్త్రములను మనం తెలుపు చేసుకున్నాం. ద్రాక్షల రసములో ఉతుక్కొని మరి వాళ్ళు తెలుపు కూడా చేసుకోలేకపోయారు. ఆ తండ్రి యొక్క మార్గములో పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండము నుండి మరి చూడండి చివరి మలాకి గ్రంథము వరకు కూడా అనేక విధములుగా ఆయన చెబుతూ వచ్చాడు. ఇప్పుడు కుమారుడుగా మనకు క్రొత్త నిబంధనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. గొర్రె పిల్ల రక్తములో ఉతుకుకొని తమ వస్త్రములను తెలుపు చేసుకునిరి. మహాశ్రమల నుండి వచ్చిన వారు మనం. ఇటు మనమైనా సరే మారుతున్నామా? అదే మారనే మారవు. మన జీవితాలు మారవు, ఎంతకీ మారవు. అంతేకాదు ప్రభువు యేసుక్రీస్తు వారు ఆనాటి నుండి ఈనాటి వరకు వెంబడిస్తూనే ఉన్నాడు. నిర్గమకాండములో కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. 34వ అధ్యాయం 20వ లేఖనంలో కూడా స్పష్టంగా చెప్తాడు. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపింపవలెను. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును మరి మన కొరకు విడిపించి గొర్రె పిల్ల బాగా వచ్చే గొర్రె పిల్ల అని అనేక మంది అంటారు. కానీ ఆ గొర్రె పిల్లే సర్వ సృష్టికర్త అయినాడు తెలుసుకోలేని మూర్ఖపు జనము ఈ లోకములో ఉన్నారనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆ గొర్రె పిల్లే మరి అట్టి గొర్రె పిల్ల ఇప్పుడు గాడిద లాంటి స్వభావం కలిగిన మన కొరకు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ దేవుడు విడిపించాడు ఈ లోకాన్ని. గొర్రె పిల్లను ఇచ్చి గాడిద పిల్లను విడిపించాడు. ఇప్పుడు ఈ గొర్రె పిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను ఎక్కున్నారు. అట్టి గాడిద స్వభావం కలిగినటువంటి మన పితరులను విడిపించడానికి ఆనాడు పరిశుద్ధాత్మ దేవుడు శ్రమపడితే, మరి ఇప్పుడు గాడిద పిల్ల లాంటి మన జీవితాలను ఆ పితరుల నుంచి వచ్చినటువంటి మనలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ గాడిద పిల్లను ఎక్కి ఉన్నాడు. ఆయనే గొర్రె పిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి అయినా మనం ఆలోచిస్తూ ఉన్నామా? అంతేకాదు పరిశుద్ధ గ్రంథములలో కీర్తనల గ్రంథము 73వ కీర్తనలో 6వ లేఖనము నుండి 28వ లేఖనం వరకు కూడా స్పష్టంగా మన జీవితాన్ని మరి కూలంకుషంగా వివరించబడింది. అందుకే కావున సర్వము కంఠహారము వలె, ఎలా మన పాపాలు, మన దోషాలు, మన నేరాలు, మన దుష్టత్వము, మన తిరేలన్నీ, మన గర్వాన్నే మనం కంఠహారంగా ధరించుకొని లోకంలో బ్రతుకుచున్నటువంటి ఈ తరము వారితో ప్రభువు వారు మాట్లాడుతూ ఉన్నాడు. మన గర్వాన్ని కంఠహారముగా ధరించుకొని, సర్వమును మనము వస్త్రములుగా ధరించుకొని, సర్వ పాపమును కూడా వస్త్రములుగా ధరించుకొని ఈ లోకంలో జీవిస్తున్నామనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోనటువంటి జనులు ఉన్నారు. కానీ మర్చిపోరు కూడా.
దానినే మరలా 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 తిరిగి గత జీవితాన్నే నెమరు వేసుకుంటూ జీవిస్తున్నటువంటి లోకము ఈరోజు కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంది. అందుకే ప్రభువు వారు స్పష్టంగా దావీదు గారి ద్వారా 73వ కీర్తనలో స్పష్టంగా రాయించాడు. 28వ కీర్తన వరకు కూడా అదే మనకు కనిపిస్తుంది. మన గర్వాన్నే కంఠహారంగా ధరించుకున్నాం. ఎలా? చేసిన తప్పులకు, చేసిన మోసాలకు, చేసినటువంటి ఆకృత్యములకు, దుష్టత్వమునకు, నమ్మక ద్రోహమునకు, నమ్మించి మోసము చేయడానికి మానవ జాతి ఏ మాత్రం కూడా వెనకాడడం లేదు. వాటిని అన్నిటిని కూడా మరి వస్త్రములాగా ధరించుకొని, గర్వమును కంఠహారముగా ధరించుకొని బతుకుతున్నటువంటి ఈ లోకానికి చెబుతున్నటువంటి మాటలు. ఇట్టి మానవాళిని విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు సిలువ యాగమునకు బయలుదేరారు. యెరూషలేము దేవాలయములో మరణమునకు బయలుదేరుచున్నటువంటి, సిలువ యాగమునకు బయలుదేరుచున్నటువంటి ఆ కుమారుడికి మరి పట్టాభిషేకము చేయబోతున్నాడు. మరి అందుకే సియోను కుమార్తెలారా భయపడకుడి, మీ కొరకు మీ రాజు గాడిదను సాత్వికుడై దీనుడై గాడిద పిల్లను వెక్కి వస్తూ ఉన్నాడు అని స్పష్టంగా లేఖనము సెలవిస్తున్నది. అంతేకాదు, మరి రెండవదిగా చూడండి, అపరిశుద్ధత, దుష్టత్వాన్ని, అసత్యాన్ని, అవివేకాన్ని, ఇవన్నీ పాపానికి సాదృశ్యమైతే, గాడిద వంటి స్వభావం కలిగి అజ్ఞానంతో పాపానికి చేరువవుతున్న మానవ జాతిని రక్షించడానికి సర్వ అధికారాన్ని పట్టాభిషేకములో తండ్రి ద్వారా పొందుకొని ఈ లోకానికి వస్తున్నాడు. తండ్రి ద్వారా పొందుకొని ఈ లోకములో మరి దేవాలయములో పట్టాభిషిక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తును చూస్తూ ఉన్నాం. సర్వలోక పాపమును మోయడానికి, భారమును మోయడానికి తండ్రి ద్వారా ఆ తండ్రిని గణపరచాలి. ఇప్పటి వరకు తండ్రి కుమారుడును గణపరిచాడు, కానీ ఇప్పుడు తండ్రి యొక్క మాటకు తల యొగ్గి కుమారుడు తండ్రిని గణపరచడానికి సిద్ధపడినటువంటి దినం. అందుకే నువ్వు ఇదిగో సర్వలోక ప్రజల కొరకు నీ ప్రాణమును పెట్టు అని నీ అభిషేకించడం. ఎంతమంది ఈరోజు నీ ప్రాణాన్ని పెట్టు, మాట కొరకు నిలబడు అని వారు ఎంతమంది తండ్రులు ఈరోజు ఉన్నారు. నువ్వు చనిపోయినా పర్లా నీ మాట నిలబెట్టు అని ఒక తండ్రి చెప్పగా నేను విన్నాను. అవును, నా తండ్రి చనిపోయే దినమున ఒక్క మాట ఇచ్చాడు, మాట తీసుకున్నాడు. అనేక దినములకు ముందు నువ్వు చనిపోయినా పర్లా నీ మాటను బ్రతికించు అన్నాడు. కానీ ఈ మాటను బ్రతికించడానికి అనేక దినములు శ్రమ పడవలసిన దినములు కూడా ఆసన్నమైన నాకు. కానీ ఈ దినమున ఒక తండ్రిని గణపరచాలి ప్రభువైన యేసుక్రీస్తు. తండ్రిని గణపరచడానికే పట్టాభిషేక్తుడైనాడంటే చావుకు సిద్ధపడడం, మరణ యాగమునకు సిద్ధపడేటువంటి పట్టాభిషేకాన్ని తండ్రి ద్వారా పొందుకున్నాడు. ఆ తండ్రి మాటకు నిలబడి కట్టుబడి తన ప్రాణమును పెట్టడానికి, సిలువ యాగము పొందడానికే పట్టాభిషిక్తుడైనాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి పట్టాభిషిక్తుడైనటువంటి యేసుక్రీస్తుని ఇప్పుడు చూస్తున్నాం మనం యెరూషలేము దేవాలయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ నాడైనా మనం ఆలోచిస్తూ ఉన్నామా? ఈనాడు ఎంతమంది మాట మీద నిలబడే జనం, తండ్రి మాట వినే జనం ఎంతమంది ఉన్నారు? ఆ తండ్రి మాట వినే జనం ఎంతమంది ఉన్నారు ఈ లోకంలో? కనబడే తండ్రి మాటే వినటువంటి మనము కనబడని పరలోక రాజ్యంలో ఉన్నటువంటి పరమ తండ్రి మాట ఎంతమంది వింటున్నాం? ఎంతమంది ఇటు మాటలు ఆలకిస్తున్నామో ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తండ్రిని గణపరిచేవారుగా ఉన్నామా? తండ్రిని హీనపరిచే వారి స్థితిలో ఉన్నామా అనే దాన్ని కూడా మనం ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నడెన్నడూ కూడా మన నీడ మన వెనకాలే వస్తుంది. మన నీడ మన వెనకాలే వస్తుంది, ఇతరుల వెనకాల వెళ్ళదు. అలాగే మన పాపము మన వెంటే వస్తుంది, మనల్ని సమూలముగా సర్వనాశనం చేసేస్తుంది. ఇకనైనా నువ్వు ఒప్పుకోకపోతే, మాటకు కట్టుబడకపోతే,
అంతేకాదు మూడవదిగా అంటున్నాడు, మానవ జాతి రక్షణార్థమై శిలువలో మరణించడానికి సర్వ అధికారముతో రాజుగా పట్టాభిషిక్తుడైనాడు. ఇందులో 5 విషయాలు మనం గమనిస్తున్నాం. సర్వ అధికారాన్ని పొందుకొని, తండ్రి నుండి సర్వ అధికారమును పొందుకొని ఈ దినమున యెరూషలేము దేవాలయంలో పట్టాభిషిక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తు. సర్వ అధికారము ఇప్పుడు ఎవరి దగ్గర ఉందంటే, ఈ లోకము మీద సర్వ ప్రపంచముల మీద అధికారం ఎవరికి ఉందంటే ప్రభువైన యేసుక్రీస్తుకే ఉంది. ఇట్టే అధికారమును యెరూషలేము దేవాలయంలో పొందుకున్నాడు పట్టాభిషిక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తును ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇలా పొందుకున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు అధికారం కిందకు ఎంతమంది వస్తున్నాం ఈ లోకంలో? ఇది కూడా మనం ఆలోచించాలి. ఎంతమంది ప్రభువైన యేసుక్రీస్తు అధికారం కిందకు వస్తున్నాం? మరణం అనే యుద్ధానికి ఆనందంగా సిద్ధపడేవారు ఎంతమంది? నీతికి యథార్థతకు నిలబడి ప్రభువైన యేసుక్రీస్తుకు అధికారం క్రిందకు వచ్చి మాట కోసము నిలబడి ఆ ప్రభువైన యేసుక్రీస్తు పరమ తండ్రిని ఘనపరిచే స్థితిలో మనం ఉన్నామా? నా ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నేను మరణించినా పర్వాలేదు అనుకుని ఆ మనుషులు ఎంతమంది అని కూడా ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, లోకంలో మన పాపాన్ని విడి అనగా నమ్మక ద్రోహము, మోసం చెప్పి కూడా నిర్భయంగా బ్రతికీడుస్తూ నిర్భయంగా పరధ్యానంగా తిరుగుతున్నటువంటి ప్రజలు ఉన్నారు అనేక మంది ఈ లోకంలో. ఇట్టి వారందరూ మరి వారి పాపమును ఒప్పుకొని ప్రభు యొక్క నామమున ఆయన మందిరమునకు వచ్చి సాగిలిపడి నమస్కరించి అట్టి పాపమును ఒప్పుకొని ఆ తత్వము ఎంతమందికి ఉంది, ఆ తత్వము ఎంతమందికి ఉందని కూడా ఈ దినమన లేఖనములు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇంకా డంబముగానే ప్రవర్తిస్తున్నాము తప్ప ఏ నాడు కూడా మన పాపములను ఒప్పుకోవడంలో ప్రభువైన యేసుక్రీస్తు నందు యేసుక్రీస్తులో ఉన్నామని చెప్పుకుంటున్నటువంటి సార్వత్రిక సంఘములలో విశ్వాసులు కూడా ఒప్పుకోవడం లేదు. ఇక లోకంలో ప్రజలేం ఒప్పుకుంటున్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి గర్వం, మనకున్నటువంటి వ్యామోహం, మనకున్నటువంటి అతిశయం ప్రభువుకే ఉంటే ఈ లోకంలో మానవ సంచారమే లేదు. సుధోము గుమురు పట్టణముల వలె మనము కూడా సర్వనాశనం అయిపోయిందాం. గడ్డి పోచ కూడా ఈ లోకంలో మొలవదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు దీనుడు, సాత్వికుడై మనలను ఈ తరము వారిని విడిపించడానికి, గాడిద పిల్ల లాంటి స్వభావం కలిగినటువంటి మనలను విడిపించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి గాడిద పిల్లనే ఎంచుకున్నాడు. కానీ గాడిద పిల్లకున్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు. ఆ గాడిదకున్నటువంటి జ్ఞానం కూడా మనకు లేదు. అజ్ఞానంలో బ్రతుకుతున్నాం. మనం ఇంకనూ బ్రతికి ఏడుస్తూనే ఉన్నాం. అజ్ఞానంలోనే బ్రతికేడుస్తున్నాము. ఇంతకంటే సిగ్గు అయిన విషయం ఏమీ ఉండదు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఈ దినమున తెలియజేస్తున్నాడు. 5వదిగా, లోకములో మన పాపాన్ని విడి అనక నమ్మకంగా నిర్భయంగా చేయుచున్నటువంటి మోసములను, నమ్మక ద్రోహములను వీటన్నిటిని విడిచి పశ్చాత్తాపం కలిగి ప్రభువైన యేసుక్రీస్తు పాదాల దగ్గర పడి మరి క్షమించమని అడిగి గుణము ఎంతమంది? క్షమించమని అడగగలిగినటువంటి మరి స్వభావము మనిషిలో కావాలి. మానవులలో నేను చూడాలని ఆకాంక్ష ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలా ఎంతమంది మనం సాగిలి పడుతున్నాం ఆలోచించండి. సర్వ సృష్టికర్తమైన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంగి ప్రతి నాలుక కూడా ప్రభువైన యేసుక్రీస్తు నిజముగా దేవుడని ఆయనకి సాగిలిపడి నమస్కరించే జనులు ఎంతమంది ఈ లోకంలో ఉన్నారు అని లేఖనములు ప్రశ్నిస్తూ ఉన్నాయి.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకనైనను మన జీవితాలు మారకపోతే, ఇకనైనను మనము అటు విజయానికి చేరువ కాలేకపోతే, మరణమనే యుద్ధమును గెలవడానికి ముందుగానే విజయ బాహుట ఎగరవేసినటువంటి యేసుక్రీస్తుకు సమీపస్తులుగా మనము చేరలేకపోతే మన జీవితాలు మరి వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అంతేకాదు, ఈ దినము నుండి అయినా సరే ప్రభు విజయములో పాలు పంపులు పొందుదామా? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇటు మటలాదివార దినము నుండి అయినా సరే అటు ప్రభు యొక్క విజయములు, ప్రభుని యేసుక్రీస్తు యొక్క విజయంలో మనమును పాలు పంపులు పొందుదామా అనుకుంటే ఇప్పుడే ఇదే సరైన సమయం. మరి మనమందరము కూడా అటు ప్రభు యొక్క విజయంలో పాలు పంపులు పొందుతూ ఇక నుండైనా సరే పరధ్యానాన్ని విడిచిపెడదాం. అటు పాపమనే పరధ్యానం నుండి విడుదల పొంది ప్రభువైన యేసుక్రీస్తుకు చెంతకు చేరుదాము అనుకుంటే ఇదే సరైన సమయం. ఇప్పుడే ప్రభువును అంగీకరించు. మన పాప దోషములన్నిటిని కూడా విడిచి విజయము పొందుతున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తుకు చేరువుగా సర్వలోక సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులందరూ గుర్తెరిగి ఈ రీతిగా మనము జీవించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప ఈనాటి నుండి మనకు తోడుండును గాక. ఆమెన్.